హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం 4 రకాల జ్యూస్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్ అండ్ టేస్టీగా ఇంకా హెల్తీగా కూడా. చూసారు కదా, చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయో. పదండి తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 ఐస్ గడ్డలు, అలాగే అరకప్పు రోజ్ సిరప్ వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ షుగర్, అలాగే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోవాలి, అన్నీ కలిసే విధంగా. దీంట్లో నేను అరగంట పాటు నానబెట్టుకున్న చియా సీడ్స్ వేస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ రోజ్ సిరప్ వేసుకొని నానబెట్టుకున్న చియా సీడ్స్, అలాగే మిల్క్ వేసుకొని పైనుండి కాసిన గులాబీ రేకులు, అలాగే పిస్తా బాదం ముక్కలు వేసుకుంటే చల్లగా మన రోజ్ మిల్క్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మ్యాంగో మిల్క్ షేక్ రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు 1 కప్పు, ఒక 3 టీ స్పూన్ల కండెన్స్ మిల్క్, ఒక 3 ఐస్ గడ్డలు, అలాగే ఒక 3/4 గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక జారులో వేసుకుందాం. అలాగే పైనుంచి కాస్త మ్యాంగో ముక్కలతో, అలాగే కాజు బాదం ముక్కలతో డెకరేషన్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ రోజ్ మిల్క్ వేసుకుందాం. చూసారు కదా, చల్లగా మన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బనానా మిల్క్ షేక్ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక 3 బనానాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 3 ఐస్ గడ్డలు, అలాగే ఒక 12 డేట్స్ వేసుకొని ఒక 2 టీ స్పూన్లు తేనె వేసుకోవాలి. అలాగే కాచి చల్లారబెట్టుకున్న ఒక గ్లాస్ పాలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోనే ముందుగా ఒక 1 టీ స్పూన్ తేనె వేసి పెట్టుకున్నాను నేను. అలాగే 2 ఐస్ గడ్డలు వేసుకొని మనం చేసుకున్న బాదం డేట్స్ మిల్క్ గ్లాసులో వేసుకొని దానిపైనండి సన్నగా కట్ చేసుకున్న పిస్తా బాదం ముక్కలు వేసుకొని ఒక స్ట్రా వేసుకుంటే చల్లగా మన బాదం డేట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రేప్స్ జ్యూస్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్ వాటర్ వేసుకొని గ్రేప్స్ని చక్కగా కడిగేసుకుందాం. ఇలా కడుక్కొని ఒక గిన్నెలోకి గ్రేప్స్ అని చక్కగా వేడి బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్రేప్స్ అన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాం. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను, ఎక్కువగా ఏం వేయట్లేదు. ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత జల్లెడ తీసుకొని ఒక గిన్నె పైనుంచి పెట్టుకొని మనం చేసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే గ్రేప్స్లలో గింజలు తొక్క ఉంటుంది కాబట్టి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక గ్లాసులో పోసుకొని పైనుంచి 2 పుదీనా ఆకులతో డెకరేషన్ చేసుకుంటే చల్లగా మన గ్రేప్స్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.